ఇరాన్పై యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశంపై తలపెట్టిన సైనిక దాడి ప్రణాళికలను రద్దు చేసుకోనున్నట్లు వెల్లడించారు. హార్ముజ్ను తిరిగి పూర్తిగా తెరవడం, ఇరాన్ అణుముప్పును అంతం చేయడం వంటి అంశాలతో కూడిన ప్రాతిపదిక ఒప్పందాన్ని ఖరారు చేయడానికి మరింత సమయం కావాలని ఇరాన్, ఇతర పశ్చిమాసియా దేశాలు కోరినట్లు వెల్లడించారు. ఒప్పందం వేగంగా ఖరారైతేనే అమెరికా దాడులకు విరామం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ వారాంతంలో తమ దేశంపై ఎలాంటి సైనిక చర్యలకు పాల్పడవద్దని ఇరాన్ శనివారం అమెరికాను హెచ్చరించింది. ఒకవేళ అగ్రరాజ్యం దాడులకు పాల్పడితే తమ ప్రతీకారం తీవ్రంగా ఉంటుందని పేర్కొంది. సౌదీ అరేబియా, యుఏఈలోని చమురు క్షేత్రాలతో పాటు ఖతార్, ఇజ్రాయెల్లోని గ్యాస్ క్షేత్రాలను బూడిద చేస్తామంది. ఈ క్రమంలోనే అమెరికా నుంచి తాజా ప్రకటన వెలువడింది.